సహా చెప్తున్నా. నేను అన్నా ఇంటి ముందు ఉన్నా, నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తానా? 100% నేను కలుతా అన్నా నిన్ను. ఎన్నర్రా? అన్నా నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవకపోయినా నీ కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు అరే డైరెక్ట్. సంపుడు గింపుడు కాదురా, నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బాయ్. నువ్వు అన్నా నీ దమ్ము నేను చూపే. అంటలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా, నేను అన్నా అని అంటలేను. అరే లంచా, నేను చంపుతా అని నేను అనలేదు. నీతో నాకు అన్నా పని లేదు. అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదన్నా. ఫస్ట్ అరే నువ్వు లంచా, నువ్వు తిట్టినావు, వస్తా ఫస్ట్ నీ నువ్వు అమ్మ నన్ను తిట్టినావు అన్నా. నేను నీ చెప్పేది కూడా అమ్మ నేను అన్నా. పచ్చనూరు వస్తా అంటే నేను పచ్చనూరులో ఉన్నా, అత్తా అన్నా, నీ నేను ఇంటి ముందట పచ్చనూరు అన్నా. బరాబర్ అత్తా అన్నా. నా ఇంటి ముందట ఎన్నర్రా? ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి అత్తా, ఓకేనా? అరే లంచా, నువ్వు ఎన్నడత్తావో అత్తా చెప్పంటానా నీకు. అన్నా, బరాబర్ అత్తా నీ ఇంటి ముందటికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా. నిన్న నేను అంటే నీకు నిన్న టైం ఎందుకు గోదావరి చెప్తా కానీ అన్నా? ఇవాళ నువ్వు నాకు పచ్చనూరు వచ్చి చెప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా. నువ్వు గోదావరి కన్ రా FCI అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా. విఠల్నార్ రా అంటే విఠల్నార్ వచ్చిన. నీ అమ్మ అక్కడ ఉన్నా. నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్. మాట్లాడినోడు ఎవడు నాకు సంబంధం లేదు కదా. నేను విఠల్ నగర్ రమ్మంటే విఠల్ నేను నగర్ వచ్చిన. మాట్లాడలే అన్న, కాకపోతే నైట్ నువ్వు నన్ను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు నేను ఇంతకు పొద్దున ముందు రమ్మన్నా. అరే ఇంద్రాబాయ్, ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు. ఎప్పుడు పచ్చును నేను అత్తా అని చెప్పిన, నేను నీకు గల్తా అని చెప్పిన, కల్తా అని కూడా చెప్పిన. ఆ మాట ఇప్పుడు నేను కూడా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు. వస్తా మరి అన్న, బస్సోడు 100% అత్తా అన్నా. నేను ఎన్నర్రా? అత్తా అన్నా. నువ్వు వచ్చినావా అన్న? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావా నాకు? ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరి కన్ రమ్మంటివి కదా. ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చనూరు. అన్నా నువ్వు మళ్ళీ మాటలు ఇచ్చి పెడతాను. 200 సార్లు నేను కూడా అనాల్సి వస్తా అన్నా. నేను ఫస్ట్ నువ్వు అరే నువ్వు అన్నా అన్నా ప్లీజ్ అన్నా, నువ్వు అమ్మ అన్నా ఒక మాట నేను చెప్పేది నువ్వు ఫస్ట్ ప్లీజ్. నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లో అయితే ఇట్టకు. 200% తిడతారా అన్నా? నేను మళ్ళా చెప్తాను అన్నా, నేను మళ్ళా చెప్తాను అన్నా. అర్థం చేసుకో అన్నా, నేను చేస్తా, నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. నీతో ఏమైతే నన్ను చేసుకో అన్నా. నేను ఏమంటా, కుల్లా నీ కనబడ్డ రోజు నన్ను చంపు. ఒక్కనికే ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడతాను. అర్థమవుతా? అడ్రస్ చెప్పరా మొగోన్ లెక్క. నేను మళ్ళా నేను మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా. నేను నీకు చెప్తాను అన్నా. ఇప్పుడు నాకు బలం లే అన్నా, నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటానా, నా బలాన్ని నేను తయారు చేసుకుంటానా. కొంచెం టైం పడుతుంది నాకు. నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. పిచ్చకుండా గిట్టి కేసులు కాదు. డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్నా. నువ్వు నా ఇంట్లో అయితే ఇట్టకు ఫస్ట్. గోరికి ఆడ నిరోధం ఉంటది, తెచ్చుకో. నచ్చిందా? నువ్వేం చేస్తావో నేను అడ్రస్ చెప్తాను. నువ్వేమన్నావు తెలుసా? నీ హస్బెండ్ పిల్లాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు, నువ్వు నన్ను గెలికినావు, నువ్వు నన్ను తిట్టినావు. నువ్వు నన్ను తిట్టినావు. నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గా నీ అవ్వ నీ పిల్లంటే నీ అవ్వ పుట్టినవారా నువ్వు అన్నావు నన్ను. అన్నా తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద నీకు తప్పైందని చెప్పి ఆ మాటలు నువ్వు నన్ను అంటే ఇవాళ దినం నా తప్పు లేదు. అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు. నేను అడ్రస్ చెప్పురా అంటాను. నేను అత్త నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకోని అత్త వచ్చే రోజు. నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరినీ కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో. అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే. నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా, భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు 2 కొడుకులుండి బంద్ చేసినావు. నువ్వు ఎందుకు బంద్ చేసినావు? నా కొడుకుల పేరు తీస్తే నీ అమ్మ పేరు ఇస్తే నేను కూడా ఇస్తా. నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా నేను. నువ్వు మొగోను అయితే చెప్పురా. ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని పుట్టిన మాట్లాడతాను. నిన్న నేను గోదావరి కన్ రా అంటే గారా కుక్కన్నట్టు FCI అంటివి గారా. గోదావరి కన్ అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా లంజ. నేను నా అబ్బాయి కుట్టినా, నిన్ను చంపేస్తాను ఇంటానా డైరెక్ట్.
నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం నేను మా అన్న నువ్వు ఇడిచిపెట్టుకున్నా, నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు, మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత నాకు నీకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు, నేను భయపడి బతుకుతలేనురా. నాకు నువ్వు తెగించే బతుకుతానావా అన్న? సరే చూసుకున్నావా అన్న, నేనేమంటాను, నువ్వు తెగించినావు కదా. నేను మొగోళ్ళు లెక్కనే పెట్టుకుంటా అన్న. చెప్పంటానా నేను అన్న అన్న నేనేం చెప్తున్నా అన్న, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా, ఇప్పటి కూడా మాట్లాడతాను కాదురా. నువ్వు పచ్చునూరు అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని ఇప్పుడు కూడా అన్నా నువ్వు నన్ను ఇట్టు నేను పడతా దొంగల. నువ్వు నాకు టైం వేస్ట్ చేయకు, నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు, నాకు పని లేక కాదు అన్నా. నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్నా, నువ్వు టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని చెప్పినా, నేను అత్తా అని చెప్పినా. నువ్వు ఏడున్నావన్నావు బరాబర్ అన్నా అన్న వస్తానని నీకోసం అన్నావు. 100% అత్తా అన్న. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా వస్తా నేను. ఇంకేంది, అదే రేకుర్తి కూడా వస్తా. నీ ఇంటికాడ అదే రేకుర్తి కూడా టైం చెప్పు. ఇప్పుడు నువ్వు నీ టైం నేను చెప్తాన్నా ఇను, నీ టైం నేను చెప్తాన్నా ఇను. నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. నా టైం ఏంది తెలుసా? నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నాకు టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు పలానా ప్రశాంత్ రెడ్డి గారు అనే తోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బుల్ గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్నా అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న నేను చెప్పేది నువ్వు అన్నావు కదా, నీ అబ్బాయిని నిరోధి పెట్టి అది అని అన్నావు, అని ఒక మాట చెప్తాను నేను. ఇదే ప్రశాంత్ గారిని బబ్బుల్ గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నావు తెలుసా నన్ను? అరే నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అమ్మ, నేను చెప్పాను ఎందుకు నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? అరే ఈ రికార్డ్ ఏందిరా, నీ అవ్వని ఇట్లా పుట్టినావారా నువ్వు, ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైంది అన్న అని చెప్పినా. నీకు దవడలు పట్టుకొని చెప్తే, అరే ఇదే నీకు చివరి ఛాన్స్ రా అని చెప్పినా నన్ను. ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గాని బతకబుద్ధి అయితే లేదు, అది ఇది అది అన్నావు. ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్నా నీకు నన్ను చెప్పు మరి. నువ్వు ఎవరి కోసం నన్ను కొట్టనీకి ఆడవాడు? అరే నువ్వు ఎవడన్నా ఎవడు తీసుకోలేడు? ఎంతమంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. అన్న ఒక్క విషయం నేను చెప్పేది మీరు చెప్పేది ఇనురి ఫస్ట్. అన్న 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. నువ్వు అన్న నేను చెప్పేది నువ్వు రోడ్డు ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వుకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? నిన్ను ఎవడద్దంట అంటే నువ్వు ఆడెవ్వడు మరి నన్ను కొట్టనీకి. నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? చేసిందా ఫస్ట్ నేను మాట్లాడినా నీతోని? ఎవడు మాట్లాడింది నీకు తెలియదా? నీకు రికార్డ్ లేదా? నువ్వు ఎట్లా అన్నా? నువ్వు నా పేరు తీసినావు, నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా, లేకపోతే నువ్వు అన్నా నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసినా అదే శంకర్ విషయంలో ఫోన్ చేసినా? అన్న గిట్లా అయింది మన ఇట్లా కొట్టిరు అన్న, అదే శంకర్ నన్ను కొట్టినా నీకు ఫోన్ చేసినా? ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనివి? అరే శంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా అయినా మరి ఎడికి అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా. మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు కాదు నిన్న రమ్మంటే నేను వచ్చిన. అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికో పోకన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికో పోకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయం క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన. సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు ఆ వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరి అందులో?
ఉంటే గుద్దలు అన్న నేను నన్ను ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న నువ్వు 20 మందిని కొట్టాలా నీకు గుద్దలు దమ్ముంటే అర్థమవుతుందా నిన్ను అంటలేను నేను నిన్ను అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు నీకు అంతా గుద్దలు దమ్ముంది నీకు అంతా సర్కిల్ ఉన్నాయి నీకు 1000 మంది ఉన్నారు కాకపోతే నేనేమంటానో తెలుసా నేను కూడా పిచ్చిలాంది ఓడుకునే నేను కూడా పెట్టుకుంటా బరాబర్ పెట్టుకుంటా ఎందుకంటే నా తప్పు లేదు నా తప్పు ఉంటే బ్యాన్చేత్ నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలకా తీసుకుంటా డైరెక్ట్ నువ్వు వేడికి రమ్మంటావు నాకు అవన్నీ పాత విషయాలు వద్దు పాత విషయాల నుంచే అన్నది వచ్చింది మరి అంత ఎక్కడ ఫోన్ చేసినప్పుడు నీ అమ్మని నిన్న మళ్ళా అమ్మ గిమ్మ అనక అన్న నేను కూడా అనాల్సి వస్తా అన్న ప్లీజ్ అన్నా 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 గుర్తు పెట్టుకుంటా బరాబర్ నేను కత్తితో అసలు ఇదంపా రంపెం ఉంటా చూడు చెక్కలు కోసేది గవిడితో నరాలు కోసి చంపుతా తలకాయ ఎగుతో చూసుకుందాం నీ తలకాయ ఎగుతావు నా తలకాయ ఎగుతావు చూసుకుందాం ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా నిన్న రమ్మంటే గోదావరికి అని వచ్చినా ఇప్పుడు రమ్మంటే పచ్చనూరు వచ్చినా నీ ఇంటి ముందట ఉన్నా నువ్వు మొగోనివే కదా ఒక్కనికి నేను మొగోన్నే నిన్ను చంపేది నేనే నిన్ను మొగోన్నే నిన్ను చంపేది నేనే నువ్వు చంపేది నన్నే చూసుకుందాం ఓకేనా అడ్రస్ చెప్పురా అడ్రస్ అన్నా నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు నేనేం చెప్తా అన్నా ఇంతకంటే మంచి ఎవడు చెప్పాను నీకు గిట్లా ఫోన్ మాట్లాడుకుంటే ఎవడు చెప్పాను నీకు గిట్లా డైరెక్ట్ డేర్ ఎవడు చెప్పాను నీకు అది కూడా చెప్తానా నేను ఏం చెప్తానా తెలుసా నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపే అని చెప్తాను నువ్వు నాకు దొరికిన రోజు నేను చంపేస్తా అని చెప్తాను అంతే నేను చంపిన తర్వాత నేను చస్తానా లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు చస్తావా అనేది తర్వాత ముచ్చట అది కూడా చెప్తాను నాకు కాల్ ఎందుకు చేసినాం ఇంతకు ముందు అంటూ ఎవరు నువ్వు ఏడున్నావు పచ్చనూరు ఈ అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసిరు నాకు ఎవడు మాట్లాడుకున్నావా అన్న అయిపోయింది దాంతో మరి ప్రశాంత్ గాని దావదే ఇట్లా నువ్వు ఎందుకంటే నేను చెప్పుతాను గారా ఇప్పటికి కూడా నేను రంపంతో ఊతావా డైరెక్ట్ నిలువలో నిలబెట్టి 50 లీటర్లు కాదు పెట్రోల్ బంక్ లో తీసుకోపోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి వాళ్ళ సిద్ధమే నీతో అర్థమవుతుందా ఏదో పానాలకు భయపడి నాకు ఎవ్వరు లేరు కాబట్టి నా అబ్బాయి నా అయ్యని తిట్టకు నా అబ్బాయి ఎవరన్నా నా తప్పు చేస్తే నేను అనద్దు నేను అంటే బాధపడతావు బాధపడే అసలే కాదు నీది బాధపడే మనసు అసలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నీది బాధపడే మనసు అస్సలే కాదు నేను నువ్వు నా చేతికి దొరికినాడు నేను ఆ కథ నీకు బాధపడే మనసు బాధపడని మనసు ప్రతిదీ అన్నా నేను ఏం చెప్తున్నా తెలుసా చెప్పు బాధపడు బాధ పెట్టుడు గవన్నీ కాదు డైరెక్ట్ చంపేసుకుందాం అంటానా ఇంటన్నావా చెప్పాను కాల్ చేసి వస్తున్నా అన్నావు అన్నా బరాబర్ నీ దగ్గరకు వస్తా అన్నా మన ఇద్దరం చంపుకున్నావు అంటే అర్థం చేసుకో నేను స్కెచ్ చేసుకుంటానే ఉంటా నువ్వు నా స్కెచ్ చేసుకుంటానే ఉంటావు అంతే స్కెచ్లు గిచ్చులు కాదు అన్నా నేను వేసుకోలే అన్నా నువ్వు నాకు ఎట్లా దొరుకుతావు లేకపోతే అట్టిగా దొరుకుతావా దొరుకుడు కాదు నేను నమ్మల కాడికి వస్తావన్నా నీ దగ్గర 100 మంది ఉన్నారన్నా 1000 మంది ఉన్నారు నీ దగ్గర నా దగ్గర లేరన్నా అర్థమైతే నమ్మున్నది నా తప్పు లేదు కాకపోతే నాకు అది కాదు నువ్వు అంటే నడవదన్నా నువ్వు తప్పులేను ఎవరిని పడతా అన్న చేస్తా అంటే నడవేగా నువ్వు బయట బాయ్ కావచ్చు నాకు ఫోన్ చేయొద్దు కదా నువ్వు అన్నా నేను చెప్పేను నీకు ఫోన్ చేసిన నువ్వు డైరెక్ట్ అర్థం అవుతుంది ఇంతకు ముందు చేసినావు కదా ఎవరు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది ఎవరు వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వేమని మాట్లాడినావు నా గురించి మాట్లాడితేనే కదా నేను నీకు ఫోన్ చేసింది నేను ఆడ దొరికినప్పుడు చూసుకుంటా శివ పక్కకు పెట్టు అంటావు నువ్వు ఎట్లా అంటావు మరి చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు నువ్వు నా దగ్గరికి వస్తా అని చెప్పినా నేను నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇప్పుడు చూసుకో మరి చూసుకో నేనేమన్నా శివకు అదే నేనేమంటానన్నా నువ్వు శివన్నతో ఏం చెప్పినావు నేనే అదే అంటానా దానికే రిప్లై ఇస్తాను ఇప్పుడు అట్లా అన్నా నువ్వే ఒప్పుకున్నది కూడా నువ్వే అన్నా చెప్పు నువ్వు ఇప్పుడు ఒప్పుకోలే శివ ఇడిచిపెట్టేసే వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా ప్రశాంత్ గారిని చంపేస్తా సంథింగ్ ఏదైతే అన్నావు కదా అన్నావు కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన కదా నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్నా అంటే అర్థం చేసుకో నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్నా అన్నా నేను చెప్పేది నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడమని చూడకు నేను మళ్ళా అన్నా నేను
నువ్వు నాకు ఫోన్ చేయకు అంటానా. అన్నా నువ్వు కరెక్ట్, నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవు అన్నా. అరే ఇక్కడ ఉంటే నువ్వు అట్లా మాట్లాడవు. అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి. అన్నా నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుందా? అరే నువ్వు నాకు ఇప్పుడు ఫోన్ చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను. అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ ఉట్టినా, నువ్వన్నా బతకాలే నేనన్నా బతకాలే, చూసుకుందాం. అర్థమవుతుందా? నా ఇంట్లో నీ పచ్చినూరు ఇంట్లో కాదు, నువ్వు ఏ నన్ను నీ దిక్కున కాడుండు, నువ్వు ఎక్కడ నన్ను ఉండు. 2 తెలుగు రాష్ట్రాలలో కాదు మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు. నీతో నేను పెట్టుకుంటాను. భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం. నేను చెప్పేది ఫస్ట్, నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా నీ ఒక్కని కోసం. వింటానావా? చూసుకున్నావన్నా నువ్వు మాట్లాడినంత మాత్రం మాటలు అయిపోవు, నువ్వు అంటే అయిపోవు. అవన్నీ అర్థమవుతుందా? నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరూ తెలుసు.